వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరెంట్ ఎఫ్ఎఫ్ ఐటీ అండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు ట్రైనింగ్ ఆడి మ్యాచెస్ ఆడచ్చు కదా అని. సరే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతామండి. డెజర్ట్ ఈగల్ ట్రైనింగ్. నాకు డెజర్ట్ ఈగల్ వన్ ట్యాప్ రాదు కానీ స్ప్రే అయితే కొట్టేయగలనండి. చూసారా, స్ప్రే అయితే కిల్ అయితే కన్ఫామ్, వన్ ట్యాప్ అంటే కష్టం అండి. ప్లస్ నాది మా మమ్మీ వాడుతుంది, యాప్స్ ఉండడం వల్ల ల్యాగ్ అవుతుంది. సో నేను స్ప్రే మాత్రం కన్ఫర్మ్ కిల్ కొట్టేయగలుగుతా. చూసారా ఎంత నాకు అలవాటు అంటే వన్ ట్యాప్ నేను ఎంత ఎప్పుడు చేయలే. చూసారా స్ప్రే మాత్రం కన్ఫర్మ్ కొడతానండి. చూసారా వన్ ట్యాప్ అస్సలకి పడదండి నాకు, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు వన్ ట్యాప్ ఆడలే. ఇంకోటి ప్లస్ నాకు అలవాటు ప్రతి 2 బుల్లెట్లకి రీలోడ్ పడిద్ది, నాకు అలవాటు అండి. ఇక ఏం చేస్తాం, స్ప్రే మాత్రం కన్ఫర్మ్ కొట్టగలుగుతా. స్ప్రే మాత్రం కిల్ అండి కన్ఫర్మ్. ఇప్పుడు కన్ఫర్మ్ నాకు చెప్పాలంటే MP5 కానీ మ్యాక్ కానీ P90 UMPs లాంటి వాటితోటి చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూడండి, నాకు నార్మల్ ఎక్కడ ఉన్నాడు కదా, మీకు చూపెడతా చూడండి. ఇప్పుడు ఎలా కిలోలు పడతాయో ఇప్పుడు చూడండి. బ్యాట్లెస్ ఉందండి తలకాయకి. స్ప్రే దీంట్లో కూడా ఒకసారి డైరెక్ట్ హెడ్కి కనెక్ట్ అవుతుంది. చూసారా చూసారా ఎలా ఉందో. చూసారా డైరెక్ట్ వేస్తుందండి హెడ్. MP5 కానీ EMP కానీ. సరే ఇక మీకోసం మళ్ళీసారి ఇప్పుడు నా MP5 చూసారా, నాకు డైరెక్ట్ కంటిన్యూ హెడ్కి వెళ్ళేస్తుందండి. MP5 కానీ మ్యాక్ కానీ EMPs కానీ థామ్సన్. వన్ ట్యాప్ నాకు ఎప్పుడు పడుతుంది తెలుసా అండి, ఇక చాలా తక్కువ టైంలో పడుతుందండి. చూస్తున్నా కదండి ఇలా డైరెక్ట్ వేస్తుందండి హెడ్కే. డైరెక్ట్ చెప్పాను కదా, డైరెక్ట్ హెడ్కి కన్ఫర్మ్ డైరెక్ట్ లేస్తూనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు అడ్డి మార్కెట్లో కొడతాను రాయుడు అనుకుని, బట్ ఇది కాదండి. నేను డైరెక్ట్ కొడతా, హెడ్ డైరెక్ట్ లేస్తుంది. చెప్పాలంటే మినిమం నాకు 30 బ్లడ్స్కి ఎక్కువ అంటే అదే కానీ నేను డైరెక్ట్ లేస్తుందండి. నేర్చుకోండి అంటే ఇప్పుడు మేము చూసారా డైరెక్ట్ వాన్కి టార్గెట్ చేద్దామండి. బట్ డైరెక్ట్ అవి చూస్తారు కదండి ఎలా లేస్తుందో. మీరు కూడా నేర్చుకోండి. మా మమ్మీ ఫోన్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇది నా ఫోనే, మీకు డౌట్ రావచ్చు. బట్ మా మమ్మీ ఇప్పుడు నా ఫోన్ వాడుతుంది మళ్ళా, అందుకే మీకు ఇస్తున్నాను. ఈ స్కోర్ బోర్డ్ ఎవ్వడో అని నాకు ముంత లెక్కిస్తున్నాను అండి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కామెంట్స్లో పెట్టండి, ఎప్పుడైనా ట్రై చేద్దాం గుర్తుపెట్టుకొని. చూడండి నేమ్ కిల్లర్ 2.0 2K 17 minutes ఇంతకుముందు ఆడాడండి. ఓకే ఆడి ఉంటే నాకు తెలిసేది చూసారా. మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ. చూసారా కొద్దిగా లాగ్ అవుతుంది ఎందుకో, ఇంకోటి ఆడినప్పుడు ఇట్లా వైబ్రేషన్ అనిపిస్తుంది. ఎందుకో నాకు కూడా అర్థం కాల. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నా గేమ్ ప్లే MP5 తోటి. రేపు UMP తోటన్నా థామ్సన్ తోటన్నా చేయాలో కామెంట్స్లో యాడ్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.